ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనము, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. 10వ వచనం చివరిలో చదవమన్నాను నేను. అది మంచిదని దేవుడు చూచెను. 12వ వచనం చివరిలో అది మంచిదని దేవుడు చూచెను. 18వ వచనం చివరిలో అది మంచిదని దేవుడు చూచెను. 21వ వచనం చివరిలో అది మంచిదని దేవుడు చూచెను. 25వ వచనము చివరిలో అది మంచిదని దేవుడు చూచెను. 31వ వచనం చూడండి, చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అన్ని చోట్ల ఏమొచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? వీటికి వాడికి తేడా ఏంది? ఎప్పుడు చాలా అని వచ్చింది? తాను చేసిన యావత్తును చూచిన. నరుని చేసినప్పుడు మాత్రమే చాలా మంచిది అన్నాడు. నరుడు రానంత వరకు మంచిది 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 అన్నాడు. ఇప్పుడు ఆ నరుడితో కలిసి ఏదేను తోటలో ఆయన తిరుగుతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఇక్కడ ఏమంటున్నాడు? తోటలో సంచరిస్తున్నాడు. ఎవరు? ఎప్పుడు? చల్లపూట. ఎక్కడా? గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాడు. మనము కూడా చల్లపూట ఎందుకు వెళ్తాం గార్డెన్కు? విశ్రాంతి కోసం. ఆహా ఎంత చల్లగా ఉంది, ఎంత చల్లగా ఉంది, అలాంటి ఆస్వాదించడానికి వెళ్తాం కదా. అలాంటి గార్డెన్లో తిరుగుతున్నటువంటి దేవుణ్ణే గార్డెన్కు రాకుండా చేశారు. ఎవరు? దేవుడు ఎంత కష్టపడి చేశాడో తెలుసా ఈ లోకాన్ని? భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఆకాశమును, మహాకాశములను, సముద్రమును, అందలి జలచరములను, సృష్టి యావత్తును కూడా ఆయన ఎంతో శ్రమించి కష్టపడి చేసి లాస్ట్కు మనిషిని చేసి మనిషికి ఈ భూమి అంతా కూడా నువ్వు ఏలయ్యా అని చెప్పి ఆయనకు పవర్స్ ఇచ్చాడు. చూడండి 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు 26 చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని వారు సముద్రపు చేపలను ఎందుకొరకు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలాలే. వేటిని ఏలాలే? వేటిని ఏలాలే? జంతువులను ఏలాలే. అంటే జంతువుల మీద నువ్వు లీడర్గా ఉండాలి. ప్రాకు పురుగుల మీద నువ్వు లీడర్గా ఉండాలి. పక్షుల మీద లీడర్గా ఉండాలి. పక్షి రా కమ్ అనగానే అది వచ్చేసేయాలి. ఆదాం పిలవంగానే వచ్చేసినాయి అవి. ఆదామే వాటికి పేర్లు పెట్టారు. నీ పేరు ఏంటిది? గువ్వ. నీ పేరు గోరింక. ఈడేం చేశాడు? గువ్వ గోరింకతో పాట మొదలెట్టాడు. ఆదాం ఏం చేశాడు? పేర్లు పెట్టాడు. మీరు ఏలాలన్నాడు. ఆదాము జంతువులకు పేర్లు పెట్టాడు. నువ్వు సింహము, నువ్వు పులి, పులి పులి పులిలాగా అవి ప్రవర్తించాయి, సింహంలాగా ప్రవర్తించాయి, ఆయన చెప్పినట్టు విన్నాయి, ఆయనతో కలిసి ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు కూడా వీటన్నిటితో కలిసి ఆనందిస్తూ ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లును ఒక ఆయన చాలా కష్టపడి కట్టాడమ్మా. కట్టి అందులో తన కుమారుణ్ణి, ఇది నువ్వు ఉన్నంతకాలం అనుభవించి నీ పిల్లలకు ఇచ్చిపోనానా అని చెప్పేసి ఆయన తాలపు చేతులు ఇచ్చి
ఆయన పేరు మీద, కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసాడు, అన్నీ చేసేసాడు. తండ్రి ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఈ పిల్లగాడు ఏం చేశాడంటే వేరే అమ్మాయిలతోటి చెడు తిరుగుళ్ళు తిరిగి అప్పుల పాలైపోయి ఇల్లు వేలం పాటకు అమ్మకానికి మొదలు పెట్టేశాడు. ఆ తండ్రికి సంతోషం ఉంటుందా? ఆ ఇల్లు అనేదే ఈ విశ్వము. ఈ విశ్వము దేవుడు మనకు అప్పగించిండు. వీటిని మీరు ఏలండర్రా. ఇంకా ఏంటున్నాడు చూడండి అక్కడ 27వ వచనంలో, తన స్వరూపమందు నన్ను సృజించి వారిని స్త్రీనిగా పురుషునిగా. 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. అనగానే ఏం ఫలిస్తారు మీరు? ఫలించడం అంటే గుడ్లు పెట్టడం మొదలు పెడుతున్నారు. ఇక్కడ భాష అందరికీ తెలిసింది ఏంటంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, పిల్లల్ని చదివించడం, వాళ్ళకు జాబ్ వస్తుంది, వాళ్ళకు పెళ్లి చేయడం, వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం, ఇలాంటి లోకంలో నువ్వు మునిగిపోయావే. కానీ దేవుడు ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి కృతజ్ఞత చెప్పడం మానేశారు. వీటన్నిటిని ఇచ్చినటువంటి దేవునికి ఏం చెప్పడం మానేశారు? కనీసం దేవుని స్తుతించడం మానేశారు. తల్లిదండ్రులను ఇచ్చినందుకు, భార్య పిల్లలను ఇచ్చినందుకు, బంధుమిత్రులను నాకు ఇచ్చినందుకు, ప్రశాంత దేశాన్ని ఇచ్చినందుకు స్తుతించేదను యేసయ్యా, స్తుతించేదను అన్ని వేళలా. ఇలాంటి పాటలు వస్తున్నాయా? రావు. కడుపు నొప్పి తీసావు యేసయ్యా, తలనొప్పి తీసేసావు యేసయ్యా, వీటి కోసం అప్పుల పాలయ్యాను యేసయ్య. ఇలాంటి దరిద్రమైన పాటలు పాడుతున్నారు. ఎన్ని పాటలు లేవు తెలుసా? పైగా ఆయన ఏం చేసేసారు తెలుసా? మా కుటుంబ వైద్యుడవు నీవు. కాదు టాబ్లెట్. మా మంచి ఔషధము నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోన. మేము ఎన్ని తప్పులు చేసినా మా వ్యాధి మా బలహీన సమయాలలో మాతో, అంటే మనం ఎన్ని చేసినా కూడా మాతో ఉండే దేవుడా నువ్వు. మేము తన్నుకుంటా అంటే చూస్తావు, మేము తాగుతా అంటే చూస్తావు, మేము తింటా అంటే చూస్తావు, మేము తిరుగుతా అంటే చూస్తావు. మాతో ఉండే దేవుడా నీవు. ఏం పాటరా భయ్, ఇంకా ఏడిపిస్తారు. మీకు తెలుసా? మీరు చేసే పనులను బట్టి, మనం చేసే పనులను బట్టి ఆయన ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? మనం మాట్లాడే మాటను బట్టి ఆయన ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? ఆదామవ్వలు ఆయన్నే ఆ ఏదైనా తోటకు రాకుండా చేశారు. వాళ్ళతో కలిసి ఉండాలని, ఆనందించాలని ఆయన ఎంతో ప్రయాసపడి ఈ లోకాన్ని సృష్టిస్తే, ఈ లోకములోనే భూమి ఆయన చేతికి, భూమిని నరుల చేతికి అప్పగిస్తే, ఈ భూమిని నరుడు ఏం చేసేసాడో యుద్ధాలకు, వాటికి వీటికి దేవునికి దూరం చేసేసారు. అందుకే తిరిగి ప్రాపర్టీ నాకు కావాలి. దేవుడు లోకాన్ని ప్రేమించిందంటే అర్థమేంటి తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు వీటన్నిటిని ఆయన ప్రేమించాడు. ఆ ప్రాపర్టీని దక్కించుకోవాలంటే ఏ కుమారుడి వలన ప్రాపర్టీ పోయిందో అదే కుమారుడి వలన తిరిగి దక్కించుకోవాలి. ఎవరు పోగొట్టారమ్మా? తప్పిపోయిన కుమారుడు. కనుక ఆ తప్పిపోయిన కుమారుణ్ణి దక్కించుకోవాలి, ఆ ప్రాపర్టీని కూడా దక్కించుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ముందున్న పని దేవునికి ఆయనకు బదులు బాకీ చెల్లించాలి. ఎవరు చెల్లించాలి బాకీ? ఎవరు తప్పు చేశారు? ఆదాము తప్పు చేశాడు. కాబట్టి శిక్ష అనుభవించింది ఎవరు? రెండవ ఆదాము. మొదటి ఆదాము తప్పు చేస్తే రెండో ఆదాముకు పడ్డది శిక్ష. కనుక ఈ రెండో ఆదాము ఎవరమ్మా? ఎందుకు నమ్మావు తల్లి ఆయనను? ఎవరనుకుంటున్నావంటే ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈ రెండో ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మావు అంటే మీరేమంటారు? అప్పుల బాధల్లో ఉన్నాము అందుకని నమ్మాము, కష్టాల్లో ఉన్నాం అందుకే నమ్మాము, ఆరోగ్యం బాగలేదు అందుకే నమ్మాము. వీటి కోసం నమ్మకూడదు. దేనికోసం నమ్మాలని బైబిల్ చెప్తుందో, ఆయన అసలు ఎవరో మీరు తెలుసుకుంటే, ఆయనను మీరు రుచి చూస్తే అసలు మీరు వదిలిపెట్టరు. ఆయన ఎవరని చెప్పలే. ఆయనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళని అడిగితే చెప్తాడు. నేను ఎవరమ్మా? పాస్టరా?
లాయర్ గారు. ఎవరు చెప్పారు మీకు నేను లాయర్ అని? నేను చెప్పలేదు. నన్ను పరిచయం చేసింది ఎవరు? సాల్మన్ రాజు అన్న కదా. ఏమని పరిచయం చేశాడు? ఆయన ఒక అడ్వకేట్. యేసు ప్రభు ఎవరని పరిచయం చేశారు? యేసు ప్రభువును ఎవరు పరిచయం చేశారు? యేసు ప్రభువును ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహానట. ఏమని పరిచయం చేశాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే ఆయన గొర్రె పిల్లలాగా కనబడతాడా మీకు? చెప్పండి, మొమ్మటపడదు. ఏమని పరిచయం చేశాడు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు. అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎవరు ఈ సాక్ష్యం చెప్పడానికి వచ్చింది? యేసుక్రీస్తు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు. ఏమంటాడు ఆయన? ఆ వెలుగు. అమ్మా, మీరు చూసారే, మీరు అనుకుంటున్నారే వెలుగు 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 అనుకుంటున్నారే. అగో ఆ వెలుగు ఆయనే ఈయన అని చెప్పాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన? ఆ వెలుగు అనుకుంటున్నారే, ఆ వెలుగే ఈయన అన్నాడు అక్కడ. ఈయన ఎవరో కాదు, ఆ వెలుగు అని యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తాడు. అప్పుడున్న కోర్టులో, ప్రజా కోర్టులో. అక్కడ ఎవరు జడ్జీలు లేరు. అక్కడ తన దగ్గరకు వచ్చినటువంటి జనసమూహముతో ఏమని సాక్ష్యం ఇస్తాడట? ఈయన సాక్ష్యం చెప్తాడు. మీరు అనుకుంటున్నారే వెలుగు 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 వెలుగు, ఆ వెలుగే, ఆ వెలుగే ఇగో ఈయన. ఏ వెలుగు? ఆ వెలుగంటే ఏంటిదో తర్వాత చెప్తాను. బాప్తిసం ఇచ్చు యోహాను గారు ఆయనను గురించి ఆయన ఒక వెలుగు అని చెప్తున్నాడు. ఓకే, బాగానే ఉంది. యేసు ప్రభువుని అడుగుదాం, అయ్యా మీరెవరు అని ఆయన అడిగితే ఆయన తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. ఈయన ఎవరట? ఆయన గురించి ఆయన ఏమని చెప్తాడు? నేను లోకమునకు వెలుగును. ఎక్కడికి వెలుగు ఈయన? 9వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. అయ్యా మీకు నేను చెప్పానే, మర్చిపోయినట్టున్నారు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకానికి వెలుగునని మీతో చెప్పాను కదా. మరలా నన్ను మీరు ఎలా చూస్తారు? కాళ్ళు చేతులు మీసాలు గడ్డాలు ఉన్న వ్యక్తిగా చూస్తారా మీరు? అలా చూడకండి. నేను లోకానికి వెలుగునని చెప్పాను. మొదటి సాక్షి యోహాను గారు. రెండో సాక్షి యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, నేను వెలుగును. ఆయన చెప్పాడు ఈయన వెలుగని. ఈయన చెప్పాడు తన గురించి తాను వెలుగని. ఈయనను చూసిన వాళ్ళు ఏమని చెప్పారు? ఏ పాట పాడితే వాక్యానుసారమో ఆ పాట పాడాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనము. నజరేతును విడిచి జెబులోను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చినప్పుడు ఆయన వచ్చి కాపురం ఉంటే ఈయనను చూసిన వాళ్ళు ఎవరు? జెబులోను దేశానికి చెందిన వాళ్ళు, నఫ్తాలి దేశానికి చెందిన వాళ్ళు, యోర్దానుకు అవతల సముద్ర తీరమున. అంటే సముద్ర తీరం ఏమంటారు? సముద్ర తీర ప్రాంతాలు అంటారు వాటిని. కోస్టల్ ఏరియాస్, సముద్ర తీర ప్రాంతాలు, కోస్టల్ ఏరియాస్. ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు, ఈ గలిలయ వాళ్ళు కావచ్చు, చీకటిలో కూర్చున్న ప్రజలు కావచ్చు, గొప్ప వెలుగు చూచిరి. వాళ్ళు చూసి ఈయనను చూసి ఏమన్నారట? ఎలా చూసామన్నారు? మాకు వెలుగు కనబడతాండయ్యా, వెలుగు కనబడతాండయ్యా, వెలుగు కనబడతాండయ్యా. నన్ను చూసిన వాళ్ళు చాలా మంది అంటారు, నీ ముఖం మెరుస్తుందయ్యా అంటారు. నిజమేనమ్మా? యేసు ప్రభువును చూసిన వాళ్ళు ఏమంటారు తెలుసా?
మేము వెలుగును చూస్తున్నామయ్యా. యేసు ప్రభువును చూడట్లేదు. కాళ్ళు చేతులు ముక్కు మీసాలు గడ్డాలు ఉన్నటువంటి వ్యక్తిగా చూడట్లేదు. గొప్ప వెలుగు. ఎలాంటి వెలుగట ఇది? గొప్ప వెలుగుగా చూశామని చూసిన వాళ్ళందరూ ఆయన వెలుగని సాక్ష్యం ఇచ్చారు. ఆయనను పరిచయం చేసిన ఆయన వెలుగని చెప్పాడు. ఆయన గురించి ఆయన వెలుగని చెప్పుకున్నాడు. ఇంకొక సాక్షి ఉన్నాడు. ఆయన సంఘాన్ని హింస పెట్టినటువంటి సౌలు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. చీకటిలో కూర్చున్న ప్రజలంటే ఎవరు? జెబులూను దేశస్థులు, నఫ్తాలి దేశస్థులు, గలిలయ కవతలు ఉన్న చీకటిలో కూర్చున్న వాళ్ళంటే, చీకటిలో ఎవరు కూర్చున్నారు? చీకటిలో కూర్చున్న వాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? వాక్యాన్ని అపార్థం చేసుకోండి. చీకటిలో కూర్చున్న వాళ్ళంటే పక్కన ఆఫ్రికా ఖండం ఉంది. యెరూషలేం పక్కన ఖండం ఉంది. యేసుప్రభు పుట్టింది ఆసియా ఖండంలో. ఆసియా ఖండం పక్కన ఉంది ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం అంటే చీకటి ఖండం. ఆఫ్రికా ఖండం అంటే ఈజిప్టు. ఇప్పుడు యెరూషలేము, గాజాలో యుద్ధాలు జరుగుతున్నాయి, విన్నారు కదా వార్తల్లో. ఆ గాజా పక్కనే చీకటి ఖండం ఉంది. అక్కడ కూర్చున్న వాళ్ళు యేసు ప్రభువును చూసి ఏమన్నారు? పాపంలో కూర్చున్న వాళ్ళు కాదు, వాళ్ళు పాపులు కాదు. మనము ప్రపంచ హిస్టరీ తెలుసుకొని మాట్లాడాలి. మీకు తెలియక చీకటిలో కూర్చున్నారంటే పాపాత్ములు అనుకుంటారు. తప్పు. అంటే మిగతా వాళ్ళందరూ పుణ్యాత్ముల? జెబులూను దేశస్తులు పుణ్యాత్ముల? నఫ్తాలి దేశస్తులు పుణ్యాత్ముల? వీళ్ళని ఎందుకు చీకటిలో కూర్చున్నారు అన్నారు? చీకటిలో కూర్చున్నారంటే రెడ్ లైట్ ఏరియా అదేమన్నా చెప్పండి. తప్పు. చీకటి ఖండం అంటారు దాన్ని. ఆఫ్రికా ఖండం, ఈజిప్టు. ఆ ప్రాంత ప్రజలు కూడా యేసు ప్రభువును చూసి ఏమని చెప్పారు? గొప్ప వెలుగును చూసామన్నారు. సంఘాన్ని హింసించిన సౌలు గారు కూడా ఆయన గురించి ఏమని చెప్తున్నాడమ్మా? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం చూడండి, 1వ వచనము. అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షమున చెప్పుకొనుటకు. అయ్యో, ఒక రాజు. ఈయన ఎవరనుకుంటారు? పౌలును పిలిచి అగ్రిప్ప అనే రాజు అడుగుతున్నాడు, నీ పక్షాన ఏమైనా చెప్పుకునేది ఉందా? అసలు నువ్వేం చూసావు, ఏం చెప్పావు, ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభును అని పౌలును అడిగితే ఈయన అంటున్నాడు చూడండి. పౌలు 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూశాను. ఏమంటాడమ్మా ఈయన ఎవరిని చూశాడట? తోమ దగ్గరికి వచ్చి, తోమా ఇదిగో నాకున్నట్టు గాయాలు భూతానికి ఉండవు, నీ చేతి వేళ్ళు పెట్టి చూసుకోమని తోమకు చెప్పినట్టు పౌలుకు వచ్చి చెప్పలే. పౌలుకు అలా కనబడలే. ఎందుకు కనబడలే పౌలుకు? ఆయన ఒరిజినల్ స్వరూపం వచ్చేసింది అప్పటికి. ఎవరికి? ఇంతకుముందు ఉన్నప్పుడు, తోమ దగ్గర ఉన్నప్పుడు మానవ శరీరంతో ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడు? మారినప్పుడు ఏమైపోయింది? ఒరిజినల్ స్వరూపము, లోకానికి తెలియని క్రీస్తు యొక్క నిజ స్వరూపము. ఆయన ఒక వెలుగు అన్న సంగతి. ఈ వెలుగు అల్లాటప్ప వెలుగు కాదు. ఇప్పుడు ఇది వెలుగు, ఇక్కడ వెలుగు. ఈ వెలుగులోనే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పరలోకం, పాతాళం అన్నీ కలుగజేయబడ్డాది ఆ వెలుగు ద్వారానే. సృష్టిలో ఏది కానప్పుడు మొట్టమొదట దేవుడు పుట్టించింది దేన్ని తెలుసా? మొదటి రోజు ఏమొచ్చింది? మొదటి రోజు వెలుగు వచ్చింది. వెలుగు వచ్చేంత వరకు డే అండ్ నైట్ తెలియదు. నైట్ అంటే తెలియదు, డే అంటే తెలియదు, చీకటి అంటే తెలియదు, పగలంటే తెలియదు. తెలుసమ్మా? ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. అంతా అగాధము చీకటి కమ్మి ఉన్నప్పుడు, అగాధమును చీకటి కమ్మి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా మొట్టమొదట ఏమొచ్చిందమ్మా? మొట్టమొదట ఎవరొచ్చారు?
ఇప్పుడు వెలుగును తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? దీపమును తీసుకొచ్చి ఎక్కడ పెడతారమ్మా? కొంచెం కింద పెడతారా? మంచం కింద పెడతారా? దీపస్తంభం మీద పెట్టాలి. ఎందుకు? అక్కడ పెడితేనే దాని ఫోకస్ వల్ల అంతా కనిపిస్తుంది స్టేజ్ మొత్తం. దేవుడు సృష్టిని చేయాలనుకున్నాడు. ఎవరి కొరకు చేయాలనుకున్నాడు? మన కోసం చేయాలనుకున్నాడు. దేవుడు తనకు పిల్లలు కావాలని ఆలోచనతో సృష్టి చేయాలనుకున్నప్పుడు, అంత చీకటిగా ఉన్నప్పుడు మొట్టమొదట దేవుడు వెలుగు అయినటువంటి యేసు ప్రభువును పుట్టించాడు. మొదటి రోజు ఆయన ద్వారానే, అక్కడ చూడండి, ఉదయము సాయంత్రము కలగగా ఒక దినం ఆయన, అంటే క్రీస్తు రానంత వరకు డే అనేది స్టార్ట్ కాలేదు. ఎవరు రానంత వరకు అమ్మా? యేసు ప్రభువు రానంత వరకు డే అనేది ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు స్టార్ట్ కాలేదు. ఇది దేనికి సంబంధించిన డే తెలుసా? సూర్యుని యొక్క దినములు కాదు, భూమి యొక్క దినములు కాదు, మనిషి యొక్క దినములు కాదు. మనిషికి ఒకరోజు కావాలంటే భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ వేస్తే మనకు 24 గంటలు. మరి భూమికి ఒకరోజు కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి, ఒక రౌండ్ వేయాలి. అప్పుడు మనిషికి ఎన్ని రోజులు? సంవత్సరం 365 రోజులు. మనకు 365 రోజులు అయితే భూమికి ఒక రోజు. మరి సూర్యునికి ఒక రోజు కావాలంటే మనము భూమి మీద ఉండాలి, భూమి మనల్ని మోసుకొని సూర్యుని చుట్టూ తిరగాలి, సూర్యుడు కూడా భూమి అందరు కలిసి ఒక నక్షత్ర మండలం చుట్టూ తిరగాలి. అప్పుడు సూర్యునికి ఒక రోజు, నక్షత్ర మండలానికి ఒక రోజు కావాలంటే. అలా నక్షత్ర మండలాలను గురించి మనం చూస్తే ఆండ్రోమేడా నక్షత్ర మండలము, మిల్కీవే నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలం, రకరకాలైనటువంటి ఈ గెలాక్సీ మొత్తం చూస్తే ఈ గెలాక్సీ అంతా ఒక రౌండు, వెలుగు చుట్టూ ఒక రౌండ్ వేస్తే అప్పుడు ఒకరోజు వెలుగుకు ఉదయము రాత్రి కలిగితే అప్పుడు ఒకరోజు. అది విశ్వానికి సంబంధించిన 6 రోజులు. అంటే మనకెన్ని రోజులు లెక్కలేదు. మనం అప్పడనుకుంటామా? దేవునికి ఒక్కరోజు అయితే మనం అప్పడనుకుంటామా? ఉంటామో ఊడతామో మనకు తెలియదు. కానీ మనము చెప్పేస్తాము, బైబిల్లో 6 రోజులు ఉన్నాయి కదా, 6 రోజుల్లో సృష్టి చేశాడు కదా. అంటే ఎన్ని రోజులు కష్టపడ్డాడో నీకు తెలుసా? అసలు సూర్యుడు వచ్చిందే 4వ రోజు. సూర్యుడు ఎప్పుడు వచ్చిండు? మరి సూర్యుడే లేకుండా మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఎట్లా వచ్చినాయి? సూర్యుడే లేకుండా మొదటి రోజు, రెండో రోజు ఎట్లా వచ్చినాయి? మూడో రోజు ఎట్లా వచ్చినాయి? అంటే యేసుక్రీస్తు వెలుగు ద్వారా వచ్చినాయి. అది విశ్వానికి సంబంధించినటువంటి వెలుగు. ఇప్పుడు ఈ వెలుగులోనే భూమి కలగజేయబడ్డది. ఈ వెలుగులోనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పరలోకం, పాతాళం అన్నీ వచ్చినాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ ఆదియందు వాక్యం అన్నక్కడ వెలుగని పెట్టండి. ఆదియందు వెలుగు ఉండెను. అమ్మా మళ్ళీ వెలుగు దేవుని యొద్ద ఉండెను. వెలుగు దేవుని యొద్ద ఉండెను. వెలుగు ఏమై ఉన్నాడు? దేవుడై ఉండెను. ఆయన అక్కడ మళ్ళీ వెలుగు పెట్టండి. వెలుగు దేవుని యొద్ద ఉండెను. వెలుగు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును వెలుగు మూలముగా కలిగెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పరలోకం, పాతాళం సమస్తమును వెలుగు మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు వెలుగు లేకుండా కలగలేదు. ఏం లేకుండా కలగలేదమ్మా? అంతే, అన్ని కూడా వెలుగు ద్వారా వచ్చింది. అసలు వెలుగులో ఏముంది? చదవండి కంటిన్యూషన్. వెలుగులో జీవముండెను. వెలుగులో ఏముందట? అక్కడ వెలుగులో ఏముందమ్మా? అందుకే డాక్టర్లు ఏమంటారు తెలుసా? మీకు డి విటమిన్ కావాలంటే ఎండలో ఉండండి. ఎండకు సప్లై ఎక్కడిది? ఎండను మండించేది ఎవరు? వెలుగు. మండించేది ఎవరు? వెలుగును. ఎండను మండించేది ఎవరు? వెలుగు. ఈ వెలుగులో సూర్యుడు, ఇక్కడున్న సూర్యుడు వచ్చింది. ఆ వెలుగు అంటే ఆ క్రీస్తు యొక్క కిరణాలు సూర్యుని మీద పడితే సూర్య కిరణాలు భూమి మీద పడుతున్నాయి. మీకు ఒక విషయం చెప్తాను. ఆ యొక్క పౌలు గారు అంటారు,
త్రోవలో ప్రకాశించుచున్నది. ప్రకాశించడం వల్లే మా కళ్ళు పోయినాయి అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఎక్కడ? డైరెక్ట్ మా మీద పడలే ఆ ఫోకస్, ఆ వెలుగు ఎక్కడ పడలే? ఆయన మీద పడట్లేదు అక్కడ బైబిల్. త్రోవలో ప్రకాశిస్తేనే నా కళ్ళు పోయినాయి నాయన. ఇక డైరెక్ట్ పడితే ఏముంటుంది? హై వోల్టేజ్ పవర్. కాబట్టి ఆ పవర్ను తగ్గడం కోసం సూర్యుని మీద పడి సూర్యకిరణాలు మన మీద పడతాయి. ఇప్పుడు డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వెలుగు ఇక్కడికి వస్తే, ఈ వెలుగు మన ఇక్కడికి వచ్చింది, ఈ బాడీకి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకు? డి విటమిన్. ఎర్లీ మార్నింగ్ ఎండలో కూర్చోండి, డి విటమిన్ దొరుకుతుంది. జీవం వెలుగులో ఏముందమ్మా? జీవం. కొలసీలకు రాసిన పత్రిక చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాస్తూ 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన కన్నా కాడ వెలుగని చదవండి. వెలుగు అదృశ్య దేవుని. వెలుగు అంటే ఎవరు అనుకుంటున్నారు? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టి ఏదైతే ఉందో అన్ని తీసుకోండి అయ్యా. చివరికి ఇప్పుడు ఈ గడ్డి బతుకుతుందే, ఆ గడ్డికి కూడా జీవం ఇచ్చింది యేసు ప్రభు. మీరు తినే తిండికి జీవాన్ని ఇచ్చింది యేసు ప్రభు. అంటే ఆ వెలుగు వల్లనే అవి జీవిస్తున్నాయి. పక్షులు, జంతువులు, ప్రాకు పురుగులు, ప్రతిదీ ఈగలు, దోమలు అన్నీ కూడా ఈ వెలుగు వల్లనే బ్రతుకుతున్నాయి. ఈ వెలుగు ఎవరనుకుంటున్నారమ్మా? అదృశ్య దేవుడు, అంటే కనబడనటువంటి తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలానగా ఆకాశమందున్నవి. ఆకాశమందు ఏమేమున్నాయి లెక్క పెట్టుకోండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు. అక్కడ ప్రాజెక్టులు కట్టబడ్డాయి తెలుసా? ఆకాశంలో ఏం ప్రాజెక్టులు? ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టలేకపోతారు ఈ మనుషులు, కానీ దేవుడు పరలోకంలో ఆకాశపు తూములు కట్టేసి నోవాహు జలప్రలయం సమయంలో ఏం చేశాడు? తూములను విప్పేశాడు, జలధారలను బిగించాడు. అక్కడ యోబు గ్రంథంలో చెప్తాడు, ఆకాశంలో ఏం బిగించాడు? జలధారలు. ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేయాలి, ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేయాలి, ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తే ఆ ప్రాంతం అంతా కవర్ అయిపోద్ది. వాటర్ సప్లై అటు పోతలేదు. అరే వాళ్ళకి వాటర్ సప్లై లేదు చూడండి. రోజు ప్రతి సంవత్సరం నీకు కావలసిన వాటర్ సప్లై ఆయన ట్యాపులు బిగించాడు, జలధారలు బిగించి వాటిని విప్పి వాటి ద్వారా నీకు వర్షాన్ని కురిపించి పంటను పండించి అన్నిటినీ ఇస్తే నువ్వు కనీసం ఆయనకు కృతజ్ఞత చెప్తలేవు. ఎంత విశ్వాసఘాతకులు ఈ ప్రజలు, ఆలోచించండి అన్న. చదవండమ్మా. ఎలానగా ఆకాశమందున్నవియు భూమి యందు ఏమున్నాయో ఒకసారి లెక్కలేసుకోండి మీరు. 9 ఏమున్నాయి? రైళ్ళు, బస్సులు, ఇండ్లు. మీరు కట్టుకున్న ఇండ్లు ఎంతెంత విలువ తెలుసా? వాటికి ఒక ఇల్లు కట్టడానికి ఏమేం కావాలి? ఇసుక, ఇనుము, సిమెంటు, ఇటుక, కంకర. ఇనుము అంటే అదే కదమ్మా. ఇవన్నీ కావాలి కదా. మీరు కట్టుకున్నారు కదా. ఈ సప్లై ముడి సరుకు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వేసుకునే బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నడుపుతున్నారే బండి, దానికి పెట్రోల్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ ముడి సరుకు అంతా కూడా ఎక్కడ దాచిపెట్టాడు? మీరు నడవద్దు, మీకు బండి కావాలి, మీకు కావాల్సిన బండ్లకు కావాల్సిన మెటీరియల్ అంతా అలా దాచి ఎవరికో ఒకరికి అరే బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకు చూపిస్తాడు. అక్కడ అది ఉంది, ఇది తీసుకో, దీంతో బండి చేయి, దీంతో ప్రొజెక్టర్ చేయి, ప్రొజెక్టర్ తోటి బొమ్మ ప్లే చేయి, వీడియో చేయి, ఇట్లా చూసుకో, ఇదిగో సెల్లులో నా గురించి వస్తాయి చూసుకో, ఇది చూసుడు వదిలేసి బూతులు చూస్తారు. ఈ టెక్నాలజీ ఆయన ఎంత ఇస్తే అంత దుర్వినియోగం చేస్తారు. మీరు డబ్బులు డ్రా చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. అందుకే మీకు ఫోన్పే ఇస్తున్నాను. అందుకని ఫోన్పేని కూడా ఏం చేస్తున్నారు? సైబర్ క్రైమ్ మోడ్ దొంగలు చొరబడతారు, సైబర్ క్రైమ్ మోడ్ హ్యాక్ చేస్తారు. చూసారమ్మా ఎంత దేవుడు ఎంత ఇస్తే అంత చెడుకు ఉపయోగిస్తున్నారే కానీ దేవునికి మాత్రం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాము. ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు అవి కనిపించేటివి కావచ్చు,
కనిపించినటువంటివి కావచ్చు, అవి సింహాసనములైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడ్డాయి. సర్వమును వెలుగు 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 పెట్టండి. సర్వమును వెలుగు ద్వారానే వచ్చాయి. ఈ రేడియేషన్ లోనే భూమి, సూర్యుడు, చంద్రుడు, చివరికి చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి అయిండు. తెలుసా మీకు? ప్రభుత్వములు అని ఉంది అక్కడ, చూడండి. అక్కడ ఏముంది? ప్రభుత్వములైనను. అంటే అంతకుముందున్న ప్రభుత్వం ఎవరిది? అంతకుముందున్న ప్రభుత్వం ఎవరిది? కిరణ్ కుమార్ రెడ్డి. అంతకుముందున్న ప్రభుత్వం ఎవరిది? రోషయ్యది. అంతకుముందున్న ప్రభుత్వం ఎవరిది? రాజశేఖర్ రెడ్డి. అంతకుముందు మళ్ళా ఎన్టీ రామారావు. ఈ ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఎవరి వల్ల వచ్చినాయి? ఈ వెలుగు వల్లనే. అధికారములైనను, అధికారం అంటే ఏంటిది? పోలీస్ అధికారి కావచ్చు, రెవెన్యూ అధికారి కావచ్చు, ఇంకేంటిది, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, చాలా రకాల డిపార్ట్మెంట్స్. ఈ అధికారములన్నీ కూడా ఈ వెలుగు మూలంగానే వచ్చినాయి. వీళ్ళు మరి అవినీతికి పాల్పడతారు కదా. రాత్రి మీకు చెప్పాను ఒక మాట. సర్వమును వెలుగు ద్వారాను వెలుగు యందును వెలుగును బట్టి సృజింపబడెను. వెలుగు అన్నిటికంటే ఏంటండి? అన్నింటికంటే అంటే ఫస్ట్ రోజు ఏదొచ్చింది? అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. వెలుగే సమస్తమునకు క్రియేటర్. చప్పట్లు కొట్టి మేంపరచండి. ఎవరైనా సమస్తానికి ఆధారభూతుడు. ఆయన లేకుంటే ఏది ఉండదు. ఆయన్ని సిలువకేసి చంపినప్పుడు సూర్యుడు ఎడిపోయిండు? అదృశ్యుడు ఆయను అని ఉంది. ఏమైపోయాడనుంది అంటే సప్లై లేదు. ఏం సప్లై లేదు? వెలుగు సప్లై ఆరిపోయింది. వెలుగు ఎక్కడికి వెళ్ళిపోయింది? దీపస్తంభం మీద ఉండవలసిన వెలుగు ఎక్కడికి వెళ్ళిపోయింది? డైరెక్షన్ మారింది, పాతాళానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నంతసేపు దాని ఫోకస్ ఉంది సూర్యుని మీద, కాబట్టి సప్లై వచ్చింది. ఎప్పుడైతే చనిపోయి ఆయన మూడో ఆకాశానికి వెళ్ళిపోయాడో, ఆ పాతాళానికి, నరకాగ్నికి వెళ్ళిపోయాడో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారనుకుంటారు? పరదేశికి వెళ్ళాడు అనుకుంటారా? కాదు, నరకాగ్నికి వెళ్ళాడు. ఎందుకు? పరదేశంలో మరణదూత కావలి లేదు. ఎక్కడ కావలి లేదు? మరణదూత ఎక్కడ కావలి ఉంది? అగ్నిగుండంలో. ఎవడన్నా బయటికి దునకకుండా అక్కడ కావలి ఉంది. యేసు ప్రభువు మరణపు ముళ్ళును విరగొట్టండు అంటే ఎక్కడ పోయి విరగొట్టిండు? పరదేశకు పోయిలే, పాతాళానికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? మనం వెళ్ళాల్సిన చోటికి ఆయన వెళ్ళి ఆయన మరణపు ముళ్ళును విరిచి బయటికి వచ్చాడు. ఈ సందర్భంలో సుమారు పట్టిన టైం 3 గంటలో 2 గంటలో ఎంతో తెలియదు, కానీ ఇంచుమించు 3 గంటల సమయంలో సూర్యుడు ఏమైపోయాడు? అదృశ్యుడయ్యాడు. అంటే మరలా ఫోకస్ బయటికి రావడానికి, అక్కడి నుంచి మళ్ళా సూర్యునికి కనెక్టివిటీ కావడానికి పట్టిన టైం ఏమో అనుకుంటున్నా, నా అభిప్రాయం. అలా ఒకవేళ బైబిల్లో ప్రవచనం ఎప్పుడూ మనిషిని ఊహను బట్టి కలగదు. ఇది నేను ప్రవచనం చెప్పట్లేదు, ఇది జరిగినటువంటి దాన్ని కోడింగ్ చేస్తూ, డీకోడ్ చేస్తూ చెప్తున్నాను. కోడు డీకోడ్ అంటే ఆయన కోడ్ ఏంటిది? వెలుగు. డీకోడ్ చేయడం అంటే వెలుగు ఎక్కడ ఉంటుంది? దీపస్తంభం మీద ఉంటుంది. మరి ఎక్కడికి పోయింది ఇప్పుడు? అంటే దీపస్తంభం మారింది డైరెక్షన్. సో ఆ గ్యాప్లో సూర్యుడు ఏమైపోయాడు? చీకటి అయిపోయాడు. వెలుగు పడతలేదు అక్కడ, దానికి సప్లై లేదు. కాబట్టి చాలామంది చెప్తారు సూర్యుడు స్వయం ప్రకాశం. సృష్టిలో నక్షత్రాలు కూడా వెలగవు యేసు ప్రభు లేకపోతే. మనము కూడా ఉనికి కలిగి ఉండలేము యేసు ప్రభు లేకపోతే. మనలో జీవము యేసు క్రీస్తులో దాగి ఉంది. లూకా సువార్త చూడండి ప్రియులారా. బాప్తిస్మమిచ్చు యోహాను గారు తన దగ్గరికి కొంతమంది వచ్చి ఆయన అడిగారు. ఆ సందర్భంలో పోలీసు వాళ్ళు కూడా వచ్చి అడిగారు. ఏమని అడిగారు పోలీసు వాళ్ళు? 12వ వచనం చూడండి. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని ఆయనను అడగగా, మీకు నిర్ణయింపబడిన దానిని కంటే ఎక్కువ తీసుకొనవద్దని. ఏం తీసుకోవద్దు? మీకు ఎంతైతే, సుంకరులు అంటే ఎవరు? వీళ్ళు
ట్యాక్స్ కలెక్టర్స్, బిల్ కలెక్టర్స్, పన్నులు వసూలు చేసేటోళ్ళు. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. రాత్రి చెప్పాను కదా, పన్నులతో బాధిస్తారు ప్రభు అని ప్రార్థన చేయమని చెప్పానా? మాకెందుకండి, మేమేం పన్ను కడితే కదా. మీకు తెలియదులే, మీకు తెలియకుండానే మీ నడ్డి ఇరగొట్టే పన్నులు వేస్తారు గవర్నమెంట్. సైనికులు మేమేమి చేయవలని అతన్ని, ఎవరిని? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని అడిగారు. అప్పుడు ఈయనేమంటాడు? అందుకతడు ఎవరిని బాధ పెట్టొద్దయ్యా, తప్పుడు కేసులు పెట్టకండి అయ్యా, ఆడెవడో ₹1,00,000 ఇచ్చిందని ఎఫ్ఐఆర్లు చేయకండి అయ్యా, ఎవరిని బాధ పెట్టకండి అయ్యా, మీరు లంచాలు తీసుకోవద్దయ్యా, మీ జీతములతో తృప్తి పొందండి. ఈరోజు ఏం చేస్తారు? దుష్టుడు గర్వించి పోలీసులకు లంచం ఇచ్చి దీనుని మీద కేసు పెట్టించి నానా రకాలుగా బెదిరించి వాని ప్రాపర్టీని గుంజుకుంటున్నారు. తెలుసా మీకు? ఇలాంటి కేసులు నాకు వస్తున్నాయి కాబట్టి చూసి బాధపడుతూ నేను దేవునికి ప్రార్థన చేస్తూ మీకు కూడా చెప్తున్నా, ఇలాంటివి జరుగుతున్నాయి, ప్రార్థన చేయండి అని. మీకు విషయం తెలుసా? మీకు 2 సెంట్లు ఉన్నాయి, వానికి ఎకరాలు ఉన్నాయి. ఎవడబ్బ సొమ్ము? దైవ నిర్ణయానికి విరుద్ధంగా ఆపుకున్న జాగా అది. దేవుడు తన పిల్లలు సమానంగా పంచుకొని తినాలని ఆయన ఇస్తే వీళ్ళు ఏం చేశారు? అక్రమంగా 100 ఎకరాలు ఆక్రమించుకొని వాడొక్కడే దొరలాగా బతుకుతాడు. నీకు 2 సెంట్లు, కనీసం సెంటు కూడా జాగలేదు, ఉండడానికి ఇక్కడ జాగ కూడా లేదు. లేనోళ్ళు ఉన్నారు, నాకు జాగ కూడా లేదయ్యా ఇల్లుకు అని చెప్పేటోళ్ళు చేతులు లేపండి చూద్దాం. కంప్లైంట్ ఇవ్వండి దేవునికి, దేవుడు న్యాయం చేస్తాడు. మొరపెట్టండి ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో మనము యేసుక్రీస్తు ఎవరని తెలుసుకున్నాము. ఇలాంటి వెలుగు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది. అందుకని ఈ వెలుగును కనుగొన్నది ఎవరు? జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హెరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు. ఏ దేశానికి చెందిన జ్ఞానులు? తూర్పు దేశానికి చెందినటువంటి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఏ దేశము చెందిన వాళ్ళు వచ్చి అడుగుతున్నారు? తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుతో ఏం పని వీళ్ళకు? జ్ఞానులను ఏమని పిలుస్తారు ఇప్పుడు? శాస్త్రవేత్తలు. అప్పుడు జ్ఞానులని పిలువబడ్డారు, ఇప్పుడు సైంటిస్టులు లేకపోతే శాస్త్రవేత్తలు. మొన్న కరోనా సమయంలో సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రితో సహా, రాష్ట్రపతితో సహా అందరూ కూడా ఎవరి వైపు చూస్తారు? వ్యాక్సిన్ కోసం. వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తారు? కాబట్టి సైంటిస్టులను వాళ్ళని బతికించడం కోసం ఏదైనా త్వరగా చేయండి అని చెప్పి వీళ్ళందరూ కలిసి సైంటిస్టుల వైపు చూస్తే, సైంటిస్టులు పోయి ఎక్కడున్నారు? ఈ సైంటిస్టులు పోయి ఎక్కడున్నారు తెలుసా? జీవం ఎక్కడుందో అక్కడున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి అందరూ మాకు సాగిల పడతారు. మేము మాత్రం ఈ పసిబాలుని వైపు సాగిల పడుతున్నాం. ఏం చేస్తారమ్మా? మమ్మల్ని కాపాడు ప్రభువా, మహాప్రభు మమ్మల్ని కాపాడు. ఏ పసిబాలుడు కాపాడగలుగుతాడా? పసిబాలుడికి జ్ఞానులు పోయింది తెలుస్తుందా? చెప్పండమ్మా. పసిబాలుడికి జ్ఞానులు వచ్చింది తెలుస్తుందా? జ్ఞానులు సాగిల పడింది తెలుస్తుందా? తెలియనప్పుడు వీళ్ళెందుకు పోయి శాస్త్రవేత్తలంతటి వాళ్ళు పోయి ఆ పసిబాలుడికి మొక్కుతున్నారంటే, ఆ పసిబాలుడు మీరు అనుకున్నట్టుగా యూదుల రాజు కాదు. ఆయన విశ్వానికి వెలుగు, పరలోకానికి, పాతాళానికి, భూలోకానికి, పరదైసుకు, అన్నింటికి కూడా వెలుగు, ఆధారభూతుడు, క్రియేటర్. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వస్తే తూర్పు దేశపు జ్ఞానులు ఇది ఎప్పుడైతే తెలిసిందో వెంటనే భార్య పిల్లలను అందరినీ వదిలిపెట్టి ఏం తీసుకొని పోయారమ్మా? తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును
కానుకలుగా గిఫ్టులుగా తీసుకొని పోయారు. కానీ వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చారు? బంగారాన్ని, సాంబ్రాణిని, బోలమును ఎక్కడి నుండి తీసుకొచ్చారంటే తూర్పు దేశం నుండి. తూర్పు దేశం నుంచి యేసు ప్రభు, అదే వెలుగైనటువంటి యేసు ప్రభు పసిబాలుడి దగ్గరికి ఎంత దూరము డిస్టెన్స్? మన ఇండియా నుంచి, మన తూర్పు దేశం అంటే భారతదేశం నుంచి యేసు ప్రభు పుట్టిన దేశంకు 5,000 కిలోమీటర్ల దూరం. ఈ నజరేతుకు చేరడానికి ఇప్పుడున్నట్టు రైలు సౌకర్యం లేదు, ఇప్పుడున్నట్టు రవాణా సౌకర్యం లేదు. అప్పుడు వెళ్ళాలంటే వాగులు, వంకలు, అడవులు, అరణ్యము, జ్ఞానులను పట్టుకున్నారు. ఏమన్నారు? మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళు అని చెప్పి అడ్డగించి అడిగితే తూర్పు దేశం. ఎడిపోతారంటే ఎందుకు వెళ్తారంటే ఆ యూదుల రాజు. అరే యూదుల రాజుతో మీకేం సంబంధం? ఆయన లేకపోతే మనం బతకలేము, ఆయనే ఈ లోకానికి వెలుగు, ఈ ప్రపంచానికి వెలుగు అని అలా సువార్త చాటుకుంటూ టామ్ 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 చేసుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళడానికి వారికి పట్టిన టైం సుమారు 1 సంవత్సరం టైం పట్టింది. అందుకే మొదటి శతాబ్దంలో ఈ యొక్క హేరోదు రాజు 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞాపించాడు. వీళ్ళరా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎవరనేది తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసింది. వెలుగు అనే విషయం తెలిసి ఆ వెలుగును కనుగొనడానికి వెళ్ళి ఆయనతో ములాఖత్ అయ్యారు, ఆయనతో సాగిలపడ్డారు. ఈ మతోన్మాదులు ఏమంటారంటే యేసుక్రీస్తు మీకోసం రాలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక్కసారి చూడండి, 5వ వచనంలో ఏమంటాడు? యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఏమని ఆజ్ఞాపించాడు? మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, సమరయలో ఏ పట్టణంలోనైనా ప్రవేశించొద్దు. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళమన్నాడు యేసు ప్రభు శిష్యులకు? ఏ గొర్రెలు? ఇశ్రాయేలు వంశంలో వెళ్ళొద్దంటలేడు, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇలా ఎందుకు అన్నారు ప్రభు అని 15వ అధ్యాయం 22. ప్రభువా, దావీదు కుమారుడా, ప్రభువా మీరు శిష్యులను ఎందుకు అలా అన్నారు అంటే ఆయన ఏమంటాడు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ ఎవరి యొద్ద పంపబడలేదు. ఇక్కడ ఇశ్రాయేలు వాళ్ళు ఉన్నారా? ఇశ్రాయేలీలు ఎవరైనా ఉన్నారా? చేతులు లేపండి. ఎవరు లేరు. మరి యేసు ప్రభు స్వయంగా మీకోసం రాలేదని చెప్పారు కదా. మన కోసం వచ్చినట్టు బైబిల్ ఎక్కడన్నా ఉందా? లేదు. మరి మీరెందుకు నమ్ముకున్నారు యేసు ప్రభును అని మతోన్మాదులు అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, తూర్పు దేశానికి చెందిన వాళ్ళు, ఈ జ్ఞానులు, సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, వాళ్ళు అన్యజనులు. మరి ఎందుకొరకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలపడి మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు అంటే తెలుసా? యేసు ప్రభు యూనివర్సల్ దేవుడు, యేసు ప్రభు ఈ విశ్వానికి క్రియేటర్, యేసు ప్రభు ఈ లోకానికి వెలుగు. కాబట్టి ఆయన లేకుంటే మనకు జీవం ఉండదని తెలుసుకొని ఆ జీవం మాకు కావాలని చెప్పి యేసు ప్రభుతో ములాఖత్ అయితూ యేసు ప్రభువును వేడుకొని అలాగూ నమ్ముకున్నారు. ఆ జ్ఞానులు సాంబ్రాణిని, బోలమును, బంగారమును కానుకలుగా ఇచ్చారు. వారు జీవించారు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు. మనము కూడా జీవించాలంటే యేసు ప్రభువును నమ్ముకోవాలి. ఎందుకు నమ్మాలి చెప్పండి? ఇప్పుడు మనము బతకాలంటే తప్పకుండా యేసు ప్రభువును నమ్మాలి. ఏం బ్రతకాలంటే యేసు ప్రభువులో ఏముంది? యేసు ప్రభు ఎవరు? దేనికి వెలుగు? లోకం అంటే ఏంటిది? విశ్వం మొత్తం కూడా లోకం, మనుషులే కాదు. ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు. ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమించినటువంటి దేవుడు లోకములో కలిసి ఆ ఏదైనా తోటలో తిరగడానికి వస్తే ఆయనకి వెళ్ళగొడితే చివరికి దాన్ని దక్కించుకోవడం కోసం యేసుక్రీస్తును పంపి సిలువకు వేసి రక్తం గార్చి ఆ రక్తాన్ని చెల్లించి మనల్ని విడిపించాడు, లోకాన్ని విడిపించాడు. ఇప్పుడు ఈ లోకము దేవుని చేతిలో ఉంది. మనము దేవుని చేతిలో ఉందాం, దేవునికి ఇష్టంగా జీవించుదాం. దేవుని చిత్తమైతే మరొక సంవత్సరము ఇలాంటి మీటింగ్స్తో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. మీ అందరికీ కూడా వందనాలు. సుదీర్ఘమైన శ్రేష్టమైన వాక్యోపదేశాన్ని దైవజనులు రాకేష్ నాయక్ గారికి జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీ తరఫున
అంత్యకాల సువార్త సభల తరపున ఈ సీతారాంపురం పరిసర ప్రాంతాల గ్రామాల తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలా దూరం నుంచి హైదరాబాద్ నుండి మా మధ్యకి వచ్చి 2 రోజులు మాతో ఉన్నందుకై చాలా సంతోషం. మా చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వ్యక్తపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి సమయంలో